గోవింద్ అనే వ్యక్తి కట్టెలు కొట్టే గొడ్డలి ఎక్కడో పారేసుకున్నాడు. తనకి తన ఇంటి ముందు ఒక విచిత్రమైన చిహ్నాలు గోవింద్కు కనపడుతున్నాయి. అతను వాటి వెనకాల వెళుతూ వెళుతూ అడవిలో చాలా దూరం వచ్చేశాడు. అబ్బా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఈ చిహ్నాలు నన్ను ఇంకా ఎంత దూరం తీసుకెళ్ళిపోతాయో ఏంటో. అయినా నా గొడ్డలి అక్కడెందుకుంటుంది? ఎవరో ఏదో నన్నెక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నట్టున్నారు. వెళ్తున్న కొద్దీ అడవి చాలా పెద్దదిగా ఉంది. చెట్లు నీడలు కూడా చాలా దూరం వరకు విస్తరిస్తూనే ఉన్నాయి. అమ్మ చెప్పింది కూడా నిజమే. దేవుడా, ఇదంతా ఏదో విచిత్రంగా కనపడుతోంది. ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. ఒక్కసారిగా గోవింద్ ఉన్నట్టుండి అక్కడే ఆగిపోయాడు. అతని మొహం మీద గాలి ఒక్కసారిగా వీచింది. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? నేనస్సలు ఊహించలేదు. లేదు లేదు, ఇలా ఇలా అస్సలు జరగకూడదు. తన సమీపంలో ఒక చెట్టు క్రింద రాజకుమారి కడుపులో తన గొడ్డలితో ఎవరో పొడిచిన దృశ్యం చూసి గోవింద్ చేతులు వణికిపోతున్నాయి. అతని మొహం మొత్తం చెమటలతో నిండిపోయింది. అందుకే ఎవరో నన్ను కావాలని ఇక్కడికి రప్పించారు. లేదు, నేనిక్కడ ఇరుక్కుపోయాను. నేను వెంటనే ఇక్కడ నుండి ఎలాగైనా తొందరగా తప్పించుకోవాలి. ఊరి దేవుడా అని అనుకుంటుండగానే అప్పుడే అక్కడికి మహారాజు, మహామంత్రి మరియు సైనాధిపతి వచ్చారు. రాజుగారి చూపు రాకుమారి మృతదేహం పైన పడింది. ఓరి భగవంతుడా, ఏమిటిలా జరిగింది? నా రాజకుమారి, నా కుమార్తె ఇలా అయిపోయిందేంటి? మహారాజా, ఇక్కడ చూడండి. ఈ కొట్టెలు కొట్టేవాడు ఇక్కడేం చేస్తున్నాడు? అది కూడా పొద్దున్నే ఈ అడవిలో. చూడండి మహారాజా. అవును మహారాజా, ఇలా చూడండి. అది కూడా అతని గొడ్డలి రాకుమారి కడుపులో పొడిచినట్టు ఉంది. ఇంతకంటే మనకింకేం సాక్ష్యం కావాలి మహారాజా? చూడండి. అయితే నువ్వే అన్నమాట నా రాజకుమారిని హత్య చేసింది. నీకు నా రాజకుమారిని చంపేంత ధైర్యం ఎలా వచ్చింది చెప్పు. లేదు మహారాజా, లేదు, ఈ పని నేను చేయలేదు. నేను నా గొడ్డలి కోసం ఇక్కడి దాకా వచ్చాను మహారాజా. నేను నా గొడ్డల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను మహారాజా. నాకు తెలీదు ఇది ఎలా జరిగిందో. నాకు తెలీదు మహారాజా, నేను అమాయకుణ్ణి. అబద్ధం. వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. అతని మాటలు అసలు నమ్మొద్దు మహారాజా. నా కుమార్తెను చంపిన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో విడిచిపెట్టను. పట్టుకోండి అతనే ద్రోహి. పట్టుకోండి, వదలొద్దు. మహారాజా, నేను చెప్పేది కాస్త వినండి మహారాజా. నా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు ఒక 3 చిహ్నాలు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయి మహారాజా. నా గొడ్డలి ఎక్కడో పడిపోయింది. అందుకనే ఈ 3 చిహ్నాలను వాటిని గమనిస్తూ ఇంత దూరం వచ్చాను మహారాజా. నన్ను నమ్మండి మహారాజా, నేను చెప్పేదంతా నిజమే మహారాజా. కావాలంటే ఈ చిహ్నాలను స్వయంగా మీరే చూడండి. మహారాజా, ఇతను మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు. అలాగా? అయితే మాతో పద. మేమందరం కూడా మీ ఇంటి దారి వరకు మేము వస్తాం. ఒకవేళ నువ్వు చెప్పింది గనక అబద్ధమని తెలిస్తే గుర్తుపెట్టుకో. మహారాజా, అతని మీద దయ చూపించాల్సిన అవసరం లేదు. లేదు మహామంత్రి, ముందు ఇతను చెప్పేది నిజమా కాదా అని మనం కనుక్కోవాలి కదా. పదండి. మహారాజు మరియు అక్కడి వారందరూ గోవింద్ ఇంటికి వెళ్లారు. అక్కడ అతని తల్లి ఇంటి ముందు నిలబడి ఉంది. మహారాజా, గోవింద్ తండ్రి 25 సంవత్సరాల క్రితం రహస్యంగా కనపడకుండా పోయాడు. ఆ తర్వాత నేనొక్కదాన్నే ఎంతో కష్టపడి ఈ అడవిలో చిన్న ఇంట్లో పెంచి పెద్ద చేశాను. నా కొడుకు ఒక చిన్న మామూలు కట్టెలు కొట్టేవాడు మాత్రమే. అతడు ఇంత పెద్ద తప్పు ఎప్పుడూ చెయ్యడు మహారాజా. మేము సాధారణమైన మనుషులం మహారాజా. చూశారా మహారాజా, చూశారా? అతని తల్లి అతన్ని వెనకేసుకొస్తుంది. తప్పకుండా ఆమెకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక ఆపండి. ఇక నేనేది వినదలుచుకోవట్లేదు. మీరిద్దరూ తోడు దొంగలే. సైనికులారా, వీళ్ళిద్దరినీ బంధించండి. తల్లి కొడుకులిద్దరినీ చెరసాలలో బంధించండి. తీసుకెళ్ళండి. లేదు మహారాజా, దయచేసి నా కొడుకుని ఏమి చేయకండి. మహామంత్రి గారు, చెప్పండి మహారాజా. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. రాజకుమారి గారి అంతిమ సంస్కారాలు వారి మామగారు వచ్చిన తరువాతే జరుగుతాయి. అలాగే మహారాజా, మీరు ఎలా అంటే అలాగే. నేను పక్క రాజ్యాలకు ఈ సందేశం అందిస్తాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సందేశాన్ని పంపించండి. రాజకుమారి మామగారిని త్వరగా ఇక్కడికి తీసుకురండి. అలాగే వీళ్ళిద్దరినీ కూడా వేరువేరు చెరసాలలో బంధించి ఉంచండి. రేపు అందరి ప్రజల సమక్షంలో వీళ్ళిద్దరికీ ఘోరమైన మరణశిక్ష విధిస్తాను. వద్దు మహారాజా, వద్దు.
మేమిద్దరం నిర్దోషులం, మాకు ఏ పాపము తెలియదు. రేపు సూర్యోదయంలోపు వీళ్ళిద్దరి అంతిమ సంస్కారం. అని ఆదేశించిన తరువాత మహారాజు మహామంత్రి సైనాధిపతితో పాటు రాజభవనానికి వెళ్ళిపోతారు. అరే అమ్మా, మహారాజు మీ ఇద్దరిని వేరే వేరే కారాగారంలో బంధించమన్నారు. అవును గాని మన దగ్గర ఒకటే కారాగారం ఖాళీగా ఉంది కదా. మిగతా వాటిలో ముందు నుంచి 2 లేక 3 ఉన్న కారాగారాలే ఉన్నాయి. వీళ్ళనిప్పుడు ఎక్కడ చేర్చాలో తెలియట్లేదు. నువ్వు మర్చిపోయావా? కాని అక్కడ కారాగారం అదే ఆ తాంత్రికుడు చనిపోయిన కారాగారం ఉంది కదా, గుర్తుందా నీకు? అవునవునవును. పద 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 పద, ఈ కట్టెలు కొట్టేవాడిని అదే కారాగారంలో బంధించేద్దాం. ఆ తండ్రిగడి ఆత్మ అతన్ని కూడా జీవించనివ్వదు. పద పద, మరి అతని తల్లిని వేరే కారాగారంలో తీసుకువెళ్దాం. ఏంటి, ఏమంటావ్? అవును, సరే సరే, పద. నీకోసం మేము విశిష్టమైన స్థలం చూపిస్తాము. సైనికులు గోవిందును లాగుతూ ఆ తంత్రగాడు చనిపోయిన భయంకరమైన కారాగారంలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఒక తాంత్రికుడు చనిపోయాడని చెప్పబడింది. అతని అస్థిపంజరం ఇంకా అక్కడ అలాగే ఉంది. గోవింద్ తల్లిని వేరే కారాగారంలో బంధించారు. ఇప్పుడు చెప్పు, నీకెలా అనిపిస్తుంది ఆ తాంత్రికుడి ఆత్మ? సైనికులు గోవిందును కారాగారంలోకి బంధించి అక్కడ్నుండి వెళ్ళిపోయారు. గోవింద్ ఆ చీకటి కారాగారంలో ఒంటరిగా అయిపోయాడు. తాను అక్కడ బాగా విసుగు చెందాడు. అమ్మా, ఇవాళ నీ ముద్దుల కొడుకు ఏ స్థానంలో ఉన్నాడో చూస్తున్నావా? ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడో చూస్తున్నావా? నువ్వు నాకు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నావమ్మా. ఆ అడవిలోకి వెళ్ళొద్దురా అని హెచ్చరిస్తూనే ఉన్నావమ్మా. కానీ నీ మాటలు అస్సలు పట్టించుకోకుండా ఆ అడవిలోకి వెళ్ళిపోయానమ్మా. ఇదంతా నా వల్ల జరిగిందమ్మా. భగవంతుడా, నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో. 25 సంవత్సరాల తరువాత గోవింద్ ఎంతో కొంత సంపాదించేవాడు. ఇప్పుడే సంతోషంగా ఉండే సమయం వచ్చిందనంగానే ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. మిమ్మల్ని తాంత్రిక బాబాగారు, అది మీరు ఒక అమ్మకి కొడుక అయి ఉంటారు కదా. మీకు కూడా ఒక మంచి అమ్మ ఉంటుంది కదా. అమ్మ మీద ఒట్టేసి నేను చెబుతున్నాను, నేనొక తెలివిలేని మూర్ఖుణ్ణి బాబా. మా అమ్మ చాలా అమాయకురాలు. మీకు దండం పెడతాను, దయచేసి మాకు సహాయం చేయండి బాబా. మేమిద్దరం నిర్దోషులం బాబా. నా గురించి, నా మంచితనమేంటో ఆ భగవంతుడికే తెలుసు. ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెబుతున్నాను బాబా, మేమిద్దరం నిర్దోషులం అని అనగానే అక్కడున్న అస్థిపంజరం నుంచి తాంత్రికుడు ఆత్మ బయటకు వచ్చింది. అమ్మో, ఓరి దేవుడా, ఇదేంటి? అసలు నువ్వు ఎవరు? నువ్వు నేనే ఆ తాంత్రికుడని. ఇప్పటిదాకా నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు. చూడు, నా శరీరం ఎలా అయిపోయిందో. నేను ఈ అస్థిపంజరంలా మిగిలిపోయాను. బాబా, ఇక్కడున్నది మీరేనా? అవును, నేను ఈ కారాగారంలో ఒక రాక్షసుడిలా తిరుగుతుంటాను. నా ఆత్మకింకా శాంతి కలగలేదు. అది బాబా, అది నేను, అలాగే మా అమ్మగారు నిర్దోషులం. దయచేసి తాంత్రిక బాబా అయిన మీరు మాకు సహాయం చేయండి. నాకు తెలుసు గోవింద్, నీ కళ్ళల్లో నిజం స్పష్టంగా కనబడుతోంది. నీ తల్లి ప్రేమ నాకు నా తల్లి ప్రేమను గుర్తు చేసింది. తాంత్రికుడి రూపం నెమ్మదిగా ప్రశాంతంగా మారిపోతుంది. నేను నీకు సహాయం చేస్తాను గోవింద్. ఎందుకంటే ఆ రాజకుమారి హత్యకు నిజమైన కారణం నాకు తెలుసు. ఏంటి, నిజంగా మీకంతా తెలుసా? అయితే స్వయంగా మీరే చెప్పండి బాబా, అసలైన నేరస్తుడు ఎవరు? అసలైన అపరాధి మహామంత్రి ఇంకా సేనాధిపతి. వీళ్ళిద్దరే అసలైన నేరస్తులు. వాళ్ళిద్దరూ కలిసి రాజ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కలిసి రాజకుమారిని వధించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు బాబా? చూడు, నేను నీకు నేరుగా సహాయం చెయ్యలేను. కానీ గుర్తుంచుకో, మనం ఒకరికొకరు సహాయం చేసుకోగలము.
నీకు అర్థమైందా? ఆ, అది ఎలానో మీరే చెప్పండి బాబా. ఇలా చూడు, నల్లకొండపై ఒక సాధు బాబా నివసిస్తున్నాడు. ఆయన చాలా సాధించిన వ్యక్తి. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నీ సమస్యను వివరించినట్లయితే అతను నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా చెబుతాడు. అర్థమైందా? ఏంటి, నిజంగానా? అయితే మనమందరం ఈ సమస్య నుంచి బయటపడగలమా? అవును, సరిగా విను. నువ్వు అక్కడికి చేరుకుంటే ఖచ్చితంగా అతన్ని ఒక విషయం అడుగు. ఏమని బాబా? నువ్వు అడగాల్సిన విషయం ఏంటంటే, నేను ఎలా ముక్తిని పొందుతాను, నేను ఒకప్పటి సాధారణ మానవుడిగా ఎలా మారగలను, నేను నీలాగే సాధారణ మానవుడిగా జీవించాలనుకుంటున్నాను. కాని ఇప్పుడు చూడు, నేను బ్రతకలేను, చనిపోలేదు, గాలికి తిరుగుతూనే ఉన్నాను. తప్పకుండా బాబా, నేను ఖచ్చితంగా మీ మోక్షానికి మార్గాన్ని కనుక్కొని తీరుతాను బాబా. కానీ నాకు ముందుగా ఈ విషయం చెప్పండి, అది నేను ఇక్కడ నుండి అసలు ఎలా బయటపడాలి? శ్రద్ధగా విను గోవింద్. నాకు ఉన్న శాపం ప్రకారంగా నేను ఎప్పటికీ నీలాంటి నిజాయితీ పరుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించలేను గోవింద్. కానీ నాకు అసలేం అర్థం కాలేదు బాబా. దీనివల్ల ఏం జరుగుతుంది బాబా? ఏంటి, ఏం జరుగుతుందా? ఒకవేళ నేను తెలివిగల వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి నా నుండి 10 కిలోమీటర్ల దూరంగా సులువుగా వెళ్ళగలడు. అర్థమైందా? అలాగా, అర్థం కాలేదు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా గోవింద్ కళ్ళు మెరుస్తాయి. ఇప్పుడు అర్థమైంది నాకు. మీ ఆంతర్యం ఏంటో నాకు బాగా అర్థమైంది. ఒకవేళ నేను గనక మంచి వ్యక్తిత్వం గల మనిషినైతే మీ దగ్గరికి ఇలా రాగానే, ఓ, మీ నుంచి 10 మీటర్ల దూరం జరుగుతానన్నమాట. అవును గోవింద్, ఇప్పుడు నీకు అర్థమైంది. మరి ఇటువైపు రా. ఆహా, ఆ విధంగా నేను ఈ కారాగారం నుండి బయటపడతానన్నమాట. అదే కదా మీరు చెప్తుంది? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. అయితే చూద్దాం పద. నువ్వు నాకు నిజమైన ఆత్మీయుడని నిరూపించుకునే సమయం వచ్చింది. ఆగు. ఇలా చెప్పి ఆ రాక్షసుడు గోవింద్ దగ్గరికి వస్తాడు. మరియు అక్కడ గోవింద్ జైలు నుండి 10 మీటర్ల దూరంలో ఉన్న అడవికి చేరుకున్నాడు. ధన్యవాదాలు తాంత్రిక బాబా. నేను ఖచ్చితంగా నల్లటి కొండల దగ్గర ఉన్న సాధువును కలుస్తాను. అలాగే మీకు కావలసిన ముక్తి మార్గాన్ని కూడా కనుగొంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి బాబా, అన్నీ నేను చూసుకుంటాను. అలా మాట్లాడుకుని నల్లకొండల వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. చీకటి రాత్రిలో నడుస్తూ ఉన్నప్పుడు తను తన మనసులో ఆలోచిస్తూ ఉండగా, సూర్యోదయానికి ముందే నేను ఎలాగైనా సాధుబాబాని కనుక్కోవాలి. నా కొడుకు ఎలా ఉన్నాడో నాకు తెలియడం లేదు. 25 సంవత్సరాల క్రితం గోవింద్ తండ్రి రహస్యమై తప్పిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జీవితంలో గోవింద్ మాత్రమే నాకు ఆసరాగా నిలిచాడు. అయ్యో, నేను నా తల్లిని ఇలా ఒంటరిగా వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. నేను సాధుబాబాని కనిపెట్టాల్సిందే. అదే నా ఏకైక ఆశ. దేవుడా, భగవంతుడా, నాకెలాగైనా మీ సహాయం కావాలి. నా తల్లిని ఎలాగైనా మీరే రక్షించాలి. నడుస్తూ నడుస్తూ గోవింద్ అక్కడే ఆగిపోయాడు. ముందు ఒక పెద్ద రాతి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని చూడగానే అతని పాదాలు ఆగిపోయాయి. ఓ, ఇదేంటి, ఇంత పెద్ద విగ్రహమా? ఇదేదో పెద్ద విగ్రహంలా ఉంది. ఇది నా వైపు చూస్తున్నట్లుగా ఉంది గాని చూడటానికి చాలా భయంకరంగా ఉందేంటి? అకస్మాత్తుగా అక్కడున్న విగ్రహం కదిలింది. విగ్రహం కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. అక్కడే ఆగు. అలా వినగానే విగ్రహం మాట్లాడడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. గోవింద్ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించినట్లు అయిపోయింది. ఇదేంటి, విగ్రహం మాట్లాడుతోందా? అదెలా సాధ్యం? అలా అక్కడున్న విగ్రహం నెమ్మదిగా కదిలింది. విగ్రహంకి ఉన్న కళ్ళు మెరుస్తూ ఉండగా, నేను సాధారణమైన విగ్రహాన్ని కాదు, నేను ఒక శపించబడిన వ్యక్తిని. చాలా సంవత్సరాలుగా ఈ రాయిలో బంధించబడ్డాను. అంటే మీకు ఈ పరిస్థితి ఏదో ఒక శాపం వల్ల వచ్చిందంటున్నారా? అవును. అయినా ఎందుకు అర్ధరాత్రి ఎక్కడికి వెళుతున్నావు? ఏంటి నీ సమస్య? నేను నల్లకొండల వైపు వెళ్తున్నాను. అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నారంట. నేను ఆయన ఎలాగైనా కలిసి తీరాలి. అవునా? ఎందుకు నాయనా? నన్నెందుకు కలవాలనుకుంటున్నావు?
చేస్తున్నావు? అంటే నేను యువరాణిని హత్య చేశానని నా వైపు తప్పుగా ఆరోపణ చేశారు. రేపటిలోగా నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేకపోతే నన్ను అందరి ముందు ఉరి తీస్తారంట. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి నేను సాధుబాబా దగ్గరికి వెళ్తున్నాను. ఇది నీకు చాలా కఠినమైన పరీక్ష. నాకు కూడా నీతో ఒక చిన్న పని ఉంది. చెప్పండి మహాశయ. 20 సంవత్సరాలుగా ఈ రాయిలో చిక్కుకున్నాను. నా విషయంలో నువ్వు ఆ సాధుబాబాని అడగగలవా? ఈ శాపం నుండి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుందని. మీ బాధ నాకు అర్థమవుతోందండి. ఖచ్చితంగా నేను సాధుబాబాని మీ గురించి తప్పకుండా అడుగుతాను. సరే, వెళ్ళు నాయనా, వెళ్ళు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు క్షేమంగా వెళ్ళు. నువ్వు నాకు అలాగే ఆ తాంత్రికుడికి శాపాన్ని నిర్మూలిస్తావని నేను ఆశిస్తున్నాను. ధైర్యంగా వెళ్ళు అని వినగానే గోవింద్ భక్తితో విగ్రహానికి నమస్కరించాడు. మరియు అతను నల్లకొండ వైపు వెళ్ళాడు. చీకటి రాత్రిలో అతనికి కొత్త శక్తి వచ్చినట్లుగా తను అడుగులు కూడా మునుపటి కంటే వేగంగా వేస్తున్నాడు. భగవంతుడా, నేను వీలైనంత త్వరగా సాధుబాబా దగ్గరికి చేరుకోవాలి. లేకపోతే నా తల్లి ప్రాణాలని ఎలాగైనా కాపాడుకోవాలి. లేకపోతే ఆ మనుషులు లేదు 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 ఇది నేను అస్సలు జరగనివ్వకూడదు. అప్పుడు అతని దృష్టి ఒక చెట్టు మీద పడింది. అక్కడ చెట్టు మీద ఒక గుడ్లగూబ పదే పదే పైకి క్రిందకి ఎగురుతూ ఉంది. ఇదేంటి, ఈ గుడ్లగూబ ఇలా ఎందుకు చేస్తోంది? కింద నుండి పైకి ఇంకా పైనుండి కిందకి ఇలా మళ్ళీ మళ్ళీ ఒకే చెట్టు మీద ఉంది. ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉండే ఉంటుంది. అలా గోవింద్కి ముందుకు వెళ్లాలని అనిపించింది. కాని గుడ్లగూబ వింత చేష్టలు చూసి అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను అక్కడే నిలబడి గుడ్లగూబను జాగ్రత్తగా చూస్తుండగా, అరే అరే ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. ఇదేంటి, అంటే నువ్వు మనుషుల భాషలో మాట్లాడగలవా? ఇదెలా సాధ్యం? అవును, నేనొక శపించబడిన వ్యక్తిని. గత 25 సంవత్సరాలుగా ఈ చెట్టుపై నుండి కిందికి నుండి పైకి ఎగురుతూ ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. నాకు ఈ శాపం నుండి కూడా విముక్తి కలిగించండి. కానీ అదంతా ఎలా జరిగింది? ఒక స్త్రీ నన్ను శపించింది. ఇప్పుడు నేను ఈ చక్రం నుండి బయటపడలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరకం నుండి విడిపించండి. నాకు శాప విముక్తిని కలిగించండి. దయచేసి నాకు సహాయం చేయండి. అలాగా, చూడు, నేను నల్లకొండల మీద నివసించే సాధుబాబా దగ్గరికి వెళ్తున్నాను. నేను ఖచ్చితంగా అతనితో నీ గురించి మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను ఈ చెట్టు మీద పైకి కిందికి ఎగురుతూ ఉండగా నా ఆత్మ అలసిపోయింది. దయచేసి నాకు మోక్ష మార్గాన్ని కనుగొనండి. మీకు పుణ్యం ఉంటుంది. అలాగే, సరే, నువ్వేం దిగులు పడకు. నువ్వు ప్రశాంతంగా ఉండు. సాధుబాబా నేను కలిసిన వెంటనే ముందుగా నీ గురించే మాట్లాడి ఒక పరిష్కారాన్ని కనుక్కుంటాను. సరే, చాలా సంతోషం. మీరు నిజంగా చాలా దయగలవారు. గోవింద్ ఒక లోతైన శ్వాస తీసుకొని నల్లకొండ వైపు నడిచాడు. అయితే 2 జీవాలకి శాపం నుండి విముక్తి కలిగించాలి, మరి మా తల్లిని కూడా రక్షించాలి. అబ్బా భగవంతుడా, ఎలాగైనా మీరే నాకు సహాయం చెయ్యాలి. అలా నడుస్తుండగానే అతను ముందు ఒక దృశ్యం కనిపించింది. అతను అక్కడే ఆగి, ఇదేంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ముందు ఒక విచిత్రమైన ప్రాణి ఉన్నాడు. చాలా చిన్న మనిషిలా ఉన్నాడు. అతని పాదాలు బురదలో పాతిపెట్టబడ్డాయి. అతని తల రాతితో చేయబడింది. భగవంతుడా, ఇదేంటిది ఇలా ఉన్నారు? ఇతను చూడ్డానికి మనిషిలాను ఉన్నాడు, కాని మనిషిలా కూడా లేడు. చాలా చిన్నగా ఉన్నాడు. అతని పాదాలు కూడా భూమిలో ఇరుక్కుపోయినట్టున్నాయి. అయ్యో, ఇతని తల కూడా రాయితో చేయబడినట్టుంది. అవును మిత్రమా, నేను కూడా ఒక శాప వేటగాడి బాధితుడినే. నేను ఈ స్థితిలో 20 సంవత్సరాలు గడిపాను. నేను నడవలేను, కదలలేను. రాతి తల, బురదలో పాతిపెట్టబడిన పాదాలు, ఇదే నా ఉద్దేశంగా మారింది. అవునా? సరే, మీరేం భయపడకండి. నేను ఎలాగో నల్లకొండల వైపు ఉన్న సాధుబాబా దగ్గరికి వెళ్తున్నాను. ఆయన చాలా శక్తివంతుడు. మీ శాపం నుండి విముక్తి పొందే మార్గాని కోసం నేను అతన్ని తప్పకుండా అడుగుతాను. మీరు ధైర్యంగా ఉండండి. ధన్యవాదాలు మిత్రమా.
మీరు చాలా దయగలవారు. మీ దయను ఎప్పటికీ మర్చిపోలేను. అలా ఆలోచిస్తూ గోవింద్ ఆ విచిత్రమైన జీవిని మళ్లీ ఒకసారి చూశాడు. ఇప్పుడు అతని భుజాలపై 4 శాపగ్రస్త జీవుల విముక్తి భారం ఉంది. అతను నల్లటి కొండవైపు ముందుకు వెడతాడు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఎక్కడ దాగి ఉండవచ్చు? నల్లకొండ యొక్క భయంకరమైన ఎత్తులను దాటి చివరికి గోవింద్ తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. అతను అలా ముందుకు వెళ్తూ ఉండగా అతని ముందు ఒక పెద్ద రహస్యమైన గుహ కనిపించింది. దాని నుండి మర్మమైన ప్రకాశం వెలువడుతోంది. ఇదే నేను అనుకుంటున్న పవిత్రమైన స్థలం అయ్యుంటుంది. ఇది మహాతపస్వి అయిన సాధుబాబా నివాసం. అమ్మ జీవితం ఇంకా శాపగ్రస్తులైన జీవాల విముక్తి ప్రతిదీ ఆయన కృపపై ఆధారపడి ఉంది. అలా గోవింద్ గుహలోకి ప్రవేశించాడు. గుహలోకి ప్రవేశించగానే అతను అక్కడే ఆగిపోయాడు. ఎదురుగా ఒక స్వర్గపు దృశ్యం కనిపించింది. అది మిరిమిట్లు గొలిపే కాంతితో నిండి ఉన్న జటాధారి బాబా ధ్యానంలో కూర్చుని ఉండడం చూశాడు. హే మునీశ్వరా, హే పరంధామ, నేను చాలా సమస్యలతో మీ దగ్గరికి వచ్చాను తండ్రి. దయచేసి నాకు సహాయం చేయండి మునీశ్వరా, దయచేసి నాకు సహాయం చేయండి. అలా గోవింద్ మాట వినపడగానే ఆ సాధుబాబా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని ముఖంలో ఒక రహస్యమైన చిరునవ్వు ఉంది. నీ గురించే ఎదురు చూస్తున్నాను నాయనా. నాకు తెలుసు నువ్వు వస్తావని. బాబా, నేను రాకుమారిని హత్య చేశానని ఆ నింద నా మీద వేశారు. నేను ఏ నేరం చెయ్యలేదు. అయినా రేపు ఉదయం నాతో పాటు నా తల్లికి అందరి ముందు కూడలిలో మరణశిక్ష విధించాలనుకుంటున్నారు. నేను, నా మొత్తం కుటుంబం అంతా నాశనమైపోతుంది బాబా. నా కుటుంబాన్ని ఎలాగైనా మీరే రక్షించాలి బాబా. ప్రశాంతంగా ఉండు నాయనా, ప్రశాంతంగా ఉండు. నాకన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు. ఇదంతా కూడా మీ పూర్వజన్మ కర్మల వల్ల జరుగుతుంది నాయనా అని బాబా ఇచ్చిన సమాధానం గోవిందును మరింత గాబరాపరిచింది. తన కుటుంబాన్నే నాశనం చేయడం ద్వారా తన కుటుంబం ఎలా పరిపూర్ణమవుతుందో అతనికి అర్థం కాలేదు. బాబా, మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు బాబా. రేపు జరగబోయే మరణదండన నుండి నేను, చెరసాలలో ఉన్న మా అమ్మ ఎలా తప్పించుకోవాలో మీరే సెలవేయండి బాబా. చెప్పండి బాబా, చెప్పండి, మీరే ఎలాగైనా సెలవేయండి. ఇంకా అస్థిపంజరంతో తయారైన ఆ తాంత్రికుడు, ఇంకా రాతి విగ్రహంలో ఉన్న ఆ మనిషి, అలాగే మాట్లాడగలిగే గుడ్లగూబ, రాతితో తయారైన తలతో మట్టితో పాతబడిన ఆ భయానకమైన మనిషి, వారందరికీ ఎలాంటి శాపం ఉంది? వారికి మోక్షం ఎలా లభిస్తుంది బాబా? చెప్పండి బాబా, చెప్పండి. వీటన్నింటి నుండి విముక్తిని పొందే మార్గం నాకు బాగా తెలుసు నాయనా. అన్ని విషయాలు తెలుసు. బాబా అడుగడుగునా అన్ని జీవులకు విముక్తి మార్గాన్ని చూపించారు. గోవింద్ శ్రద్ధగా వింటూ ఉన్నాడు. అతనికి ఒక మార్గం దొరికినట్లుగా అనిపించింది. అతని ముఖం మీద ఒక వింత కాంతి కనిపించినట్లు అయింది. అలాగే బాబా, మీకు చాలా ధన్యవాదాలు బాబా. ఇప్పుడు నేను వెళ్తాను. మీకు చాలా రుణపడి ఉంటాను బాబా. మీరు నన్ను ఎలాగైనా రక్షించారు. మీకు చాలా ధన్యవాదాలు బాబా, చాలా ధన్యవాదాలు. అలా అని గోవింద్ బాబాకు నమస్కరించి గుహలోంచి బయటకు వచ్చాడు. తన వాగ్దానం ప్రకారం గోవింద్ మొదట ఆ గుడ్లగూబ దగ్గరకు వెళ్ళాడు. ఆ గుడ్లగూబ ఇంకా చెట్టు మీద పైకి కిందకు ఎగురుతూ ఉన్నాడు. గోవింద్, నువ్వు నిజంగానే వచ్చావు. ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. నేనెన్నో సంవత్సరాలుగా నీకోసమే ఎదురుచూస్తున్నాను. నేను నీకోసమే నిజంగా ఎదురుచూస్తున్నాను. అవును, నేనే వచ్చాను. ఇప్పుడు నీ మోక్షానికి మార్గం కూడా తెలుసుకుని వచ్చాను. నిజంగానా? కానీ మీకెలా తెలిసింది? ఆ చెట్టు కింద కొన్ని ఎముకలు పాతిపెట్టబడి ఉన్నాయి. వాటిని గనక మంటలో కాల్చినట్టయితే అంతే, వెంటనే నీకు మోక్షమార్గం కలుగుతుంది. ఆగు, నేనిప్పుడే చేస్తాను. ఇలా చెప్పి ఆ చెట్టు కింద తవ్వుతూ ఉండగా అతనికి కొన్ని ఎముకలు కనిపించాయి. ఆగాగాగాగు, నేనిప్పుడే ఆ మంటని వెలిగిస్తాను. గోవింద్ తన చుట్టుపక్కల ఉన్న కట్టెలను తీసుకొని వాటితో మంటను వెలిగించాడు. ఎప్పుడైతే ఆ కట్టెల నుంచి మంట పుట్టుకు వచ్చిందో వెంటనే ఒక విచిత్రమైన మెరుపుతో గుడ్లగూబ ఆకారం మాయమయ్యి గోవింద్లా ఉన్న మనిషి రూపం ప్రత్యక్షమైంది. అతని మొహం, శరీరం అన్నీ మొత్తం గోవింద్లాగా ఉన్నాయి. అతను గోవింద్కు పరిచయమున్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు. బాబు, మీరు నన్ను శాపం నుండి విడిపించారు. నీకు చాలా చాలా ధన్యవాదములు. నీకు రుణపడి ఉంటాను నాయనా. నీకు చాలా చాలా ధన్యవాదములు. లేదు,
నాకేమీ కృతజ్ఞతలు చెప్పక్కర్లేదులేండి. పదండి, ఇంకా ఇద్దరికి మోక్ష మార్గాన్ని ప్రసాదించాలి. పదండి, నాతో పాటు మీరు కూడా రండి. అలా అక్కడి నుండి వెళ్ళిపోయారు. గోవింద్ మరియు ఆ వింత మానవుడు సగం భూమిలో పాతిపెట్టిన స్థానానికి చేరుకొని, సోదరా, నువ్వు తిరిగి వచ్చావా? నువ్వు తిరిగి వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు. అవును, సాధుబాబాతో నేను మాట్లాడాను. చూడు, ఈ అడవిలోకి ప్రవేశించే ముందు నేను ఒక వింతైన భారీ రాతి మనిషిని కలిశాను. మీ ఇద్దరిని విడిపించడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పారు. అని గోవింద్ ఆ వింత మనిషిని తన భుజంపై ఎక్కించుకొని ముందుకు నడవసాగాడు. వారందరూ కలిసి నడుస్తూ నడుస్తూ ఆ పెద్ద రాతి విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. గోవింద్, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా? నీతో పాటు ఎవరిని తీసుకువచ్చావు? మీ ఇద్దరిని విడిపించడానికి నేను ఒక పరిష్కారంతో వచ్చాను. ఇలా చెప్పి గోవింద్ అకస్మాత్తుగా ఆ వింత మనిషిని రాతి విగ్రహం వైపు విసిరాడు. అవి ఒకరికొకరు ఢీకొన్న వెంటనే ఇద్దరూ రాతి విగ్రహం మరియు వింత జీవి స్థానంలో సాధారణ మనుషులు నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో స్వేచ్ఛ, ఆనందం స్పష్టంగా కనిపించింది. అవును, పదండి, మన దగ్గర సమయం తక్కువగా ఉంది. మనం సూర్యోదయానికి ముందే ఆ భూమిలో ఉన్న కుండను బయటికి తీసేయాల్సి ఉంటుంది అని కొంతసేపు తవ్విన తర్వాత ఒక పాత కుండ కనిపించింది. రండి, తొందరగా పదండి, మనం రాజధానికి చేరుకోవాలి. అవును, ఆ కుండ చాలా ముఖ్యమైనది. పదండి. అలా నలుగురు వ్యక్తులు త్వరిత అడుగులతో రాష్ట్రం వైపు నడవడం ప్రారంభించారు. రాజ్యంలో దుఃఖం నెలకొంది. యువరాణి అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు గోవింద్ తల్లిని చెట్టుకు కట్టేసి ఉన్నారు. నీ కొడుకు పరారీలో ఉన్నాడని తెలిసింది. అతన్ని నేను వదిలిపెట్టను. కాని నిన్ను మాత్రం అస్సలు విడిచిపెట్టే సమస్య లేదు. ముందుగా నా సైనికులు నిన్ను కొట్టి కొట్టి చంపుతారు. ఆ తరువాతే నా కూతురికి అంత్యక్రియలు జరుగుతాయి. నీకు అర్థమవుతోందా? మహారాజా, నా కొడుకు అమాయకుడు. నోర్మయ్, ఇంకొక్క మాట కూడా మాట్లాడుకో. నీ కొడుకు చూడు నా కూతురిని ఏం చేశాడో. అప్పుడు అకస్మాత్తుగా ఆ నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. అరే, పట్టుకోండి తన్ని, పట్టుకోండి, పట్టుకోండి. వాణ్ణి వదలకండి, వాడే మోసగాడు. వాణ్ణి ఎలాగైనా పట్టుకోండి. మహారాజా, 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 ఆగండి. నేను మీ యువరాణిని తిరిగి బతికించగలను. అవును మహారాజా, నన్ను నమ్మండి, నేను తిరిగి బతికిస్తాను. అర్థం లేకుండా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మహారాజా, నా దగ్గర ఒక ప్రత్యేకమైన అమృతం ఉంది. దాని సహాయంతో మాత్రమే చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించగలను. ఒక్కసారి దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి మహారాజా, దయచేసి ఒక్క అవకాశం. ఏం మాట్లాడుతున్నావురా మూర్ఖుడా? నువ్వసలేం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, ఒక్కసారి. సరే, అలాగే. కానీ నువ్వు నన్ను మోసం చేశావో నీ తల. లేదు 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 మహారాజా, నేను నిజం చెప్తున్నాను. లేకపోతే నేనెందుకు తిరిగి వస్తాను? యువరాణి గారిని పూర్తిగా బ్రతికి వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. అలా చెప్పి గోవింద్ అమృతాన్ని నెమ్మదిగా యువరాణికి తాగించాడు. అలా తాగించిన కొంతసేపటి తర్వాత యువరాణి ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచింది. నేను ఎక్కడున్నాను? నా కుమార్తె ఆమె బ్రతికింది. ఆమె నిజంగానే బ్రతికింది. అమ్మా యువరాణి. మహారాజా, రాకుమారికి ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత మంచిది. యువరాణి ఇంకా చాలా బలహీనంగా ఉంది. ఆమెను త్వరగా తీసుకువెళ్దాం, పదండి మహారాజా. అవును, నిజమే. రాజకుమారిని వైద్యశాలకు తీసుకెళ్ళండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అలా యువరాణిని వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఇంకా నువ్వు నా కూతురు ప్రాణాల్ని కాపాడవు కాబట్టి నేను నీ తల్లిని విడుదల చేస్తున్నాను. అలా మహారాజు అనగానే మహామంత్రి మరియు సైనాపతి భయంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మహామంత్రి గారు, మనం అనుకున్నట్లుగా ఏమీ జరగడం లేదు. ఇలా చూడు, మహారాజుకు ఒకవేళ నిజం తెలిస్తే మన సంగతి అంతే. అలా ఆలోచిస్తూ మహామంత్రి దృష్టి గోవింద్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులపై పడింది. అతనికది ఆశ్చర్యంగా కనిపించింది. మహారాజా, చూడండి ఈ వ్యక్తులని. గోవింద్ తనతో పాటు తీసుకువచ్చాడు, మీరే చూడండి. అదేంటి వీళ్ళు? అవును, అది నిజమే మహారాజా. వీళ్ళు మన రాజ్యంలో పనిచేసిన మాజీ మహామంత్రి, ఇంకా వారితో పాటు సైన్యాధిపతులు. వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి రాజ్యసింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారు. మహారాజా, ఇదంతా గోవింద్ కుట్రే కావచ్చు. మీ రాజ్యసింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. బహుశా యువరాణి కొంతకాలం జీవించి ఉండవచ్చు.
తద్వారా అతను యువరాణి హృదయాన్ని గెలుచుకోవచ్చు. దాన్ని అదునుగా తీసుకుని మీ సింహాసనం పైన కన్నేశాడు. ఏంటి అంతకి తెగించాడా వీడు? మహారాజా మహారాజా మహారాజా, మీరు నేను చెప్పే మాట వినండి. దయచేసి ఒకసారి నేను చెప్పే మాట వినండి మహారాజా. సైనికులారా, వాళ్ళందరికీ ఇప్పటికిప్పుడే మరణశిక్ష విధించండి. చాలు మహారాజా, చాలు. మీరసలు నా మాటే వినిపించుకోవడం లేదు. నాకు పురాణాలు తెలియకపోవచ్చు, కానీ నాకు ఒక నిజం మాత్రం తెలుసు. నేను చెప్పబోయేది అక్షరాల నిజం. మీ మహామంత్రి మరియు సేనాధిపతులే యువరాణి గారిని హత్య చేశారు. నాతో ఇలా మాట్లాడ్డానికి నీకు ఎంత ధైర్యం వచ్చింది? అవునవును మహారాజా, అతను మీతో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఓ గోవింద్, చెప్పు చెప్పు, మరిన్ని కథలు చెప్పు. ముందుగా ఇది చెప్పు, మేము యువరాణిని హత్య చేశామని నీ దగ్గర రుజువు ఏముందో చెప్పు. అరే, కథలు చెప్పేవాళ్ళు ఎంతైనా కథలు చెప్తారు. దానికి రుజువేమిటి గోవిందా? ధైర్యముంటే రుజువు చూపించు. అది నిజమే మహారాజా. ఈ గోవిందేదో కల్పితంగా ఊహించుకుంటున్నాడు. అతని దగ్గర ఎలాంటి రుజువు లేదు. అప్పుడు గోవింద్ 3వ సహచరుడు ముందుకు వచ్చాడు. మహారాజా, నేను ఇప్పుడే నిరూపించగలను. నా దగ్గర ఒక ప్రత్యేక బంతి ఉంది. దాని ద్వారా నేను ఎవరి భవిష్యత్తునైనా చూపించగలను. మీరు ఆదేశం ఇవ్వండి. అవునా? సరే అయితే చూపించండి. అలా అప్పుడు ఆ 3వ సహచరుడి బంతి నుండి ఒక కాంతి వెలువడింది మరియు నిజమేంటో కనిపిస్తుంది. ఇలా చూడు, ముందు మనం యువరాణిని అంతం చెయ్యాలి. అప్పుడే ఈ రాజ్యం మనదవుతుంది సేనాధిపతి. మీరు చెప్పింది నిజమే. అప్పుడే ఈ రాజ్యం మనదవుతుంది. బంతి ఆకారపు కదలికల కళను చూపించే నైపుణ్యాలు గోవింద్ తండ్రి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇది పచ్చి అబద్ధం మహారాజా. మహారాజా, ఇది పచ్చి అబద్ధం మహారాజా, నన్ను నమ్మండి. అప్పుడు దివ్యమైన కాంతితో సాధుబాబా ప్రత్యక్షమయ్యారు. సాధుబాబా మీరా? అవును మహారాజా, గోవిందు నిజమే చెబుతున్నాడు. వీరిద్దరూ యువరాణిని హత్య చేశారు. ఇప్పుడు వారిద్దరూ గోవిందును కూడా చంపాలనుకుంటున్నారు. లేదు 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 మహారాజా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు మహారాజా, అలా ఏమీ లేదు. ఇంతలో యువరాణి అక్కడకు వచ్చింది. గోవింద్ నిజమే చెప్తున్నాడు నాన్న. మహామంత్రి ఇంకా సైన్యాధిపతి ఇద్దరూ కలిసి నన్ను హత్య చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ నిందను గోవింద్ పైన వెయ్యాలనుకున్నారు. మీరిద్దరూ కలిసి నా రాకుమారిని హత్య చేస్తారా? సైనికులారా, వీళ్ళిద్దరిని బంధించి కారాగారంలో తీసుకువెళ్ళండి. వెళ్ళండి. సైనికులు వారిద్దరిని బందీలుగా తీసుకొని కారాగారం వైపు వెళతారు. గోవింద్ తల్లిని కూడా విడిపిస్తారు. అక్కడ ఉన్న 3వ వ్యక్తిని చూసి గోవింద్ తల్లి భావోద్వేగానికి లోనవుతుంది. మీరు అవును సుమిత్ర, అవును, నేను నీ రమేష్నే. ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? మీరు మా నాన్న. నాయనా గోవింద్, నేనే నీ తండ్రిని నాయనా. అవును గోవింద్, ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీదే. చాలా సంవత్సరాల క్రితం మీ నాన్న ఒక పెద్ద మాంత్రికుడు. వారు ఎవరి జ్యోతిష్యాన్నైనా ఇట్టే చూడగలరు. కాని కాలక్రమేణా వారిలో చాలా దురాశ పెరిగింది. ఒకరోజు ఒక తల్లి తన అనారోగ్యంతో ఉన్న బిడ్డను తీసుకొని మీ తండ్రి దగ్గరికి వచ్చింది. బాబాగారు, నా బిడ్డని పాము కాటు వేసింది. దయచేసి నా బిడ్డను కాపాడండి. ముందుగా ఈ బిడ్డకి ఏ పాము కరిచిందో తెలుసుకోవడం ముఖ్యం. ఏ పాము కరిచిందో చెప్పండి, దాన్ని బట్టే నేను చికిత్స చేయగలను. అలాగే బాబాగారు, దయచేసి మీరు త్వరగా చూడండి. గోవింద్ తండ్రిగారి కళ్లల్లో దురాశాభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికోసం నాకొక బంగారు నాణెం ఇవ్వాలి. బాబాగారు, నేను పేద వితంతువుని. నా దగ్గర అంత డబ్బు లేదు. నా బిడ్డ, దయచేసి నా బిడ్డని కాపాడండి. అలా వినగానే గోవింద్ తండ్రి ముఖం మరింత కఠినంగా మారింది. బంగారు నాణెం లేకుండా నేనేమి మాట్లాడలేను. చెప్పు, బంగారు నాణెం ఎక్కడుంది? నాకివ్వు. ఇస్తేనే నేను నయం చేస్తాను. బాబాగారు, దయచేసి దయ చూపించండి. నాకున్నది ఒక్కగానొక్క బిడ్డ. లేదు లేదు లేదు, అస్సలు కుదరదు. ఆ బిడ్డ తన తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలేసింది. ఆయన దురాశ వల్ల ఒక బిడ్డ ప్రాణం పోయింది. బిడ్డ చనిపోయిన ఆవేశంలో ఆమె, దేవుడా, నీ దురాశ నా బిడ్డ ప్రాణాన్ని తీసింది. నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండాలనేదే ఈ తల్లి శాపం అని శపించగానే ఒక మెరుపు మెరిసినట్టయి గోవింద్ తండ్రి అక్కడికక్కడే మాయమైపోతాడు. ఆ సమయంలో గోవిందు గారి తల్లి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను నిన్ను ఎక్కడా కనుగొనలేకపోయాను. నేను నిన్ను ప్రతి చోటా వెతికాను. అన్ని చోట్ల
కాని మీరు ఎక్కడా కనిపించలేదు. ఆ స్త్రీ యొక్క శాపం వల్ల మీ తండ్రిగారు గుడ్లగూబగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ స్త్రీ తన బిడ్డను పాతిపెట్టిన చోటే రమేష్ గుడ్లగూబలా ఎగురుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకర్థమైందా? ఓహో, అందుకేనా నేనా ఎముకల్ని కాల్చినప్పుడు నాన్నగారికి స్వేచ్ఛ లభించింది. అదా సంగతి. దురాశ దుఃఖానికి చేటు గోవింద్. అది ఎప్పటికైనా అంతం కావాలి. లేదు 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 సాధుబాబా, దురాశకి యొక్క జాడ లేనే లేదు. ఈ ఇద్దరూ నాకు మాజీ మహామంత్రి, మాజీ సైనాధిపతులు, రహస్యంగా అదృశ్యమైన వాళ్ళు. ఈ వ్యక్తులు నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి నా ముఖ్యమైన సలహాదారుడు తాంత్రికుణ్ణి కలిసి నాకు మోసం చేశారు. మహారాజా, ఏ వ్యక్తికైనా శిక్ష అతని నేరాన్ని బట్టి ఉండాలి. కారాగారంలో ఉన్న ఆ తాంత్రికుడితో కలిసి వారిద్దరూ కూడా మీ రాజ్యాన్ని నాశనం చేయాలనుకున్న విషయం మాత్రం నిజమే మహారాజా. కాని వారి హృదయాలలో ప్రజల సంక్షేమ భావన చాలా ఉంది. వారిద్దరూ ప్రజల శ్రేయస్సును మరింతగా పెంచాలని అనుకున్నారు. ఆ సమయంలో మీ తండ్రి రాజ్యసింహాసనంపై కూర్చొని ఉన్నారు. వారు వారి పరిపాలనను సక్రమంగా నిర్వర్తించలేకపోయారు. మేం తండ్రిని సులభంగా చంపగలిగేవాళ్ళం, కాని మేమలా చేయలేదు. రాజ్యక్షేమాన్ని మాత్రమే కోరుకున్నాము. మహారాజా, వారు తమ పాపాలకు ఇప్పటికే శిక్షను అనుభవించేశారు. అక్కడ తాంత్రికుడు గత 20 సంవత్సరాలుగా ఒక అస్థిపంజరంగా అక్కడే చిక్కుకుపోయాడు. ఒక రాక్షసుడిగా ఉండిపోయాడు. నేను తాంత్రికుణ్ణి శపించినప్పుడు మీ మహామంత్రి మరియు మీ సేనాపతి భయపడి అక్కడి నుండి పారిపోయారు. కొంత సమయం తరువాత నేను తపస్సు చేస్తున్న చోట భూమి కింద అమృతం ఉజ్జినట్లు వాళ్లకు తెలిసింది. వాళ్ళు ఆ అమృతం ద్వారా వాళ్ళ స్నేహితుడు తాంత్రికను ఆ కారాగారం నుంచి బయటికి తీసుకురావాలనుకున్నారు. వారిద్దరూ నాతో ఈ అమృతాన్నివ్వమని అడిగినప్పుడు నేను వారిని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోమని హెచ్చరించాను. అప్పుడు సేనాపతి నా మీద ఒక రాయిని విసిరాడు కోపంతో. ఆ కోపంలో నేను ఒక విచిత్ర జీవిగా మార్చేశాను. అతని తలను రాతిగా మార్చాను. శరీరం భూమిలో పాతిపెట్టేశాను. అలాగే మహామంత్రిని కూడా ఒక పెద్ద రాతి విగ్రహంగా మార్చేశాను. అతన్ని కూడా అక్కడే కదలకుండా ఒక శిలగా మార్చేశాను. అందుకేనా వింత రూపంలో ఉన్న సేనాధిపతిని రాతి విగ్రహంలో ఉన్న మహామంత్రిపై విసిరినప్పుడు వాళ్ళిద్దరికీ శాప విమోచనం కలిగిందా? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. జరిగిందేదో జరిగిపోయింది. పదండి, ఆ తాంత్రికుడికి కూడా ముక్తిని ప్రసాదిద్దాం. అలా అందరూ కారాగారంలో ఉన్న తాంత్రికుని దగ్గరకు వస్తారు. అమృతం తాకగానే తిరిగి యథాస్థానానికి వస్తాడు. ధన్యవాదాలు, ధన్యవాదాలు నాయనా, ధన్యవాదాలు. నువ్వు చేసిన ఈ కార్యం మనందరికీ విముక్తి కలిగేలా చేసింది. అయితే ఇదంతా ఒకదానికొకటి అనుసంధానమై ఉందన్నమాట. కొన్నిసార్లు శాపం కూడా వరంగా మారుతుంది. వారందరూ తమ తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మహారాజా. ఇలాగే ఉంటాయి మహారాజా, ఇలాగే ఉంటాయి. నా ప్రాణంగా ఉన్న కూతుర్ని తన ప్రాణాలకి లెక్క చేయకుండా కాపాడినందుకు నా కూతుర్ని గోవిందుకిచ్చే వివాహం జరిపిస్తాను. అది విని యువరాణి సిగ్గుపడింది. వీళ్ల పెళ్ళైన తరువాత గోవింద్ ఈ రాజ్యానికి కొత్త మహారాజవుతాడు. నేను ప్రజలకు మరియు రాజ్య సంక్షేమానికి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను.